2 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం డాక్టర్ ప్రణీత సెల్ఫీ వీడియో కూడా బాగా వైరల్ అయింది. అంటే తన అత్తమామల దగ్గర నుంచి కూడా హింసలు తను భరించలేకపోతున్నానని చెప్పి, అలాగే తన భర్త కూడా తనని చిత్రహింసలు పెడుతున్నారని చెప్పి ఆ వీడియోలో ఆమె చెప్పడం కూడా జరిగింది. సో అందుకు సంబంధించి ఆమె సూసైడ్ చేసుకుంటున్నట్టు కూడా ఆమె లైవ్ లో కాల్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మనం నేను వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడడం కూడా జరిగింది. మరి హస్బెండ్ ఎక్కడ అని అడిగితే ఆయన పరారీలో ఉన్నారు అని చెప్పగానే నేను లైవ్ లో నేను ఆయనకి కాల్ చేసి కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. అయితే అసలు నిజంగా ఆయన పరారీలో ఉన్నాడా లేకపోతే ఎక్కడున్నారు అని ఆయన్ని అడిగిన తర్వాత నేను పరారీలో లేను, నేను మీరు ఏ క్వశ్చన్ చేసినా సరే నేను డైరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తాను అని చెప్పి ఈరోజు మనతో పాటు ఎక్స్క్లూజివ్గా ఉన్నారు సికిందర్ గారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం కూడా. అసలు ప్రణీత ఎందుకు ఈ విధమైన సెల్ఫీ వీడియో తీయాలి అనుకుంది, నిజంగానే అత్తమామలు చిత్రహింసలు పెడుతున్నారా, ఈ విషయాలు భర్తకి తెలుసా తెలీదా అన్న దాని గురించి ప్రతిదీ కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. సికిందర్ గారు, ముందుగా సెల్ఫీ వీడియో గురించి మాట్లాడదాం. ఆమె అత్తమామలు చాలా హింసలు పెడుతున్నారు, తనకే కాకుండా మీ కూతురికి కూడా. ఫుడ్ పెట్టలేదు, వాటర్ కట్ చేశారు, కరెంట్ కట్ చేశారు, అసలు కొట్టడం కావచ్చు, అండ్ ఇప్పటికీ రిలీజ్ అయిన వీడియోలు కూడా కావచ్చు. నేను మిమ్మల్ని నిన్న కాల్లో అడిగా, మీ నాన్నగారు ఆమెను ఎందుకు లాక్కొని లోపలికి తీసుకెళ్లారు, ఎందుకు డోర్ వేసేశారు, మొత్తం అసలు ఈ సినారియోలో మీరేం చెప్తారు, మీకు ఎంతవరకు తెలుసు? ఓకే మేడం, యాక్చువల్గా మేము లాస్ట్ 3 months నుంచి నేను ఎప్పుడైతే ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ కేసు నేను అప్లై చేశాను. ఎందుకంటే దీని బిఫోర్ సెప్టెంబర్లో వాళ్ళు 50 మెంబర్స్ని తీసుకొని వచ్చి గొడవ చేసినారు మేడం. ఈ అమ్మాయి ఉండదు, ఇంకా ఇంత ఆస్తి కావాలి అని చెప్పేసి. అది వాళ్ళకి డీల్ కాకపోవడంతో మళ్ళీ తర్వాత నాకు చాలా అన్వాంటెడ్ కాల్స్ చేసి భయపెడితే నాకు ఆ భయంలో నేను ఇంకా ఇది ఇక్కడ కాదు, ఫ్యామిలీ కోర్టులో వెళ్ళేసి నేను జడ్జి గారి ముంగండే నేను తేల్చుకోవాలనుకున్నాను. సో నేను జడ్జి గారి దగ్గరికి వెళ్ళేసి నేను నేను త్రూ లాయర్ అప్లై చేసుకున్నాను. సో అక్కడ ఏంటంటే మేడం, తర్వాత వాళ్ళకి 3 daysలో నోటీస్ అందిన తర్వాత కోర్టు నుంచి వాళ్ళు ఒక 50 మందితో మా ఇంటికి వచ్చినారు మేడం. మేము అవైలబుల్ లేము ఆ టైంలో, మేము బయట ఉన్న పక్షాన మాకు ఫోన్స్ చేస్తూ ఉన్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. సో మేము ఆ భయంలో 50 మంది, ఎందుకంటే అంతకుముందు సెప్టెంబర్లో 50 మెంబర్స్తో వాళ్ళు వచ్చి గొడవ చేసినప్పుడు మాకు తెలుసు, దాని విజువల్స్ మా దగ్గర ఉన్నాయి, ఎంత భయభ్రాంతులు గురి చేసినారు. నేను మా ఫాదరు, మా మదరు, ఇంకొక 2-3 మా వాళ్ళు ఉన్నాయి, 4-5 వస్తామని చెప్పేసి 50 మందిని తీసుకొని వచ్చేసేసి మాకు ఇంత కావాలి, ఇంత ఇస్తేనే మీకు మేము విడిచిపెడతాము అని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఆ రోజు మాకు ఆ భయము ఉండి తెలిసి మేము ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళకపోయేసరికి వాళ్ళు ఎంబట్టి టెంట్ వేసేసినారు మేడం. మా ఇంటి ముందు టెంట్ వేసినారు. టెంట్ ఒకటే కాదు మేడం, అది మేము మళ్ళీ వేరే వాళ్ళ త్రూ మేము వాళ్ళతో చెప్పిస్తున్నా కానీ వాళ్ళు వినకుండా అట్లనే 2 days టెంట్ పెట్టినారు. మళ్ళీ మాట్లాడతామని చెప్పేసి పెద్దలు మాట్లాడతామని అనుకున్న టెంట్ తీసినారు. కానీ వాళ్ళు అక్కడ మా ఫాదర్ ఏం చెప్పారు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి, మేము మాట్లాడతాము, సెటిల్ చేస్తాము, మీకు ఎంతైతే ఆస్తి అనుకుంటున్నారో మీరు అట్లా కాదు, మీరు అడిగినంత మేము ఇవ్వలేము, కానీ పెద్దల మధ్యలో కూర్చొని ఇంత మాట్లాడుకుందాము అని చెప్పేసి అనుకున్నారు మేడం. అనుకున్న తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళలేరు మేడం. వెళ్ళకపోయేసరికి మేము కూడా వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళంది మేము ఎట్లా వెళ్తాం, ఎందుకంటే ఆ అమ్మాయి మెంటల్లీ కొద్దిగా డిసార్డర్ మేడం. ఆ అమ్మాయి నిన్న నేను 2 times సూసైడ్ అని చెప్పాను కదా. హాస్పిటల్లో చూపించారా, దానికి సంబంధించి డాక్టర్స్ ఏమైనా చెప్పారా? రైట్ మేడం. సో నేను ఎలా డిసైడ్ అవుతున్నాను అంటే, ఆమె నా లైఫ్ పార్ట్నర్ కాబట్టి నాతో ఒక 6 to 8 months నాతో స్పెండ్ చేసింది మేడం. 6 yearsలో ఆ 6 to 8 months నేను ఎంత నరకం అనుభవించినాను, ఆమె ఈ చిన్న దానికి ఎట్లా వాయలెంట్గా రియాక్ట్ అవుతుంది అనే దానిపైన నేను మెంటలీ డిసార్డర్ అనేసి నేను అనుకున్నాను. అండ్ నేను అనుకోవడమే కాదు, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ పెద్ద మనిషి దర్పల్ రాజశేఖర్ సిఏ గారు కూడా సరునార్ స్టేషన్లో నన్ను పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళే అన్నారు, సైకాట్రిక్కి చూపిద్దామా అమ్మాయిని, మరి మీకు ఓకేనా అని చెప్పేసి వాళ్ళే అన్నారు. కావాలంటే మీరు దర్పల్ రాజశేఖర్ని అడగండి, సిఐ సరునగర్ సైదిరెడ్డి గారిని కూడా అడగండి, వాళ్ళ ముందే అన్నారు, వాళ్ళే అన్నారు, నేను అనలేదు. ఓకే, అయితే ఆమె నిన్న 2 times అని చెప్పాను మేడం నేను కాల్లో, కానీ 2 times కాదు మేడం, పెళ్ళికి బిఫోర్ కూడా 1 time చేసుకున్నారు. అది చెప్తే, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంత సిల్లీ రీజన్స్కి ఆమె పెళ్లి కాక ముందు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు, పెళ్ళైన కొత్తలోనా? లేదు, పెళ్లి కాక ముందుకు కూడా. ఎందుకు మీరు పెళ్లి చేసుకోవాలనా? కాదు, అది నేను అందుకే చెప్తున్నాను. ఆ అమ్మాయి నువ్వు అని కాదు, ఆ అమ్మాయికి మెంటల్ ఇష్యూ ఉంటుంది. ఆ అమ్మాయి ఒక చిన్న థింగ్ ఆమె తరఫున ఆమె లాగా పోలేదు అని అంటే ఎలాంటి వాలెంట్ రియాక్షన్ అయినా చేయగలుగుతుంది ఆమె. ఎలా అంటే, ఒకసారి వాళ్ళు ఈ డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటారు మేడం సరూనగర్లో. అయితే ఎవ్రీడే వాళ్ళతో మాట్లాడుతున్న పక్షాన ఒకరోజు అనుకోకుండా అర్లీ మార్నింగ్ వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు. గృహప్రవేశం చేసుకుంటే నాకు చెప్పకుండా చేసుకున్నారా మీరు,
నన్ను తీసేసినారు, నన్ను తీసి పక్కన పెట్టేసినారు అని చెప్పేసి అసలు అంత చిన్నదానికి నేను అన్నా, నాకు మాట్లాడింది ఫోను. నేను అన్నా అరే ఏముంది సడన్గా అనుకున్నారేమో. అప్పుడు లవ్లో ఉన్నాం మేడం, లవ్లో ఉన్నాము. నేను చికాగో స్టేట్లో ఉంటుండే, ఆ అమ్మాయి వచ్చేసి టెక్సస్ ఎల్పాసోలో ఒక యూనివర్సిటీలో ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేసేది. ఎందుకంటే యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్స్ రాయాలి అని అంటే, యూఎస్లో ఉండాలి అని అంటే ఏదైనా ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్గా కానీ లేకపోతే ఇంకా ఇంటర్న్షిప్స్ కానీ ఇలా చేస్తారు మేడం, ఇది నార్మల్గా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ యూఎస్లో. సో అలా ఆమె ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్, ఆమెకి మనీ ఇవ్వరు, ఆమె ఉండడానికి కానీ ఇంకోటి కానీ ఫైనాన్షియల్గా నేను హెల్ప్ చేసేది మేడం, వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేసేది. నేను వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేయలేని నేను అనట్లేను, నేను హెల్ప్ చేసేది, వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేసేది. మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం నేనే హెల్ప్ చేసిన మేడం వాళ్ళకి, ఎందుకంటే ఆమెకు మనీ రావు. ఇట్స్ ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్, క్లియర్గా చెప్తున్నాను. అక్కడ హెల్ప్ అని ఎందుకు అనుకోవాలి, మీ భాగస్వామినే కదా, మీ వైఫ్నే కదా, హెల్ప్ అని ఎందుకు అనుకోవాలి మరి? మ్యారేజ్కి బిఫోర్ చెప్తున్నా మేడం నేను, మ్యారేజ్కి బిఫోర్ వాళ్ళ పేరెంట్స్, ఆయన ఎస్ఐ ఇక్కడ, సో వాళ్ళు పంపించకపోతుండే కొన్నిసార్లు. ఈ అమ్మాయి కొన్ని అప్పు చేసి అట్లా కూడా చేస్తుండే, సో కొన్ని నేను పే చేసిన నేను. అయితే అక్కడ ఏమైందంటే మేడం, ఆ చిన్నదానికి ఇప్పుడు నాకు మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే ఈ అబ్బాయి చెప్పేది ఏంద్రా ఇంత చిన్నదానికి గృహప్రవేశానికి చెప్పలేదంటే ఈమె ఇంత వాయిలెంట్గా టాబ్లెట్లు వేసేసుకుంది ఒకటి. నేను చికాగో నుంచి ఆమె ప్లేస్కి టెక్సస్కి వచ్చి ఎంబటే, ఎందుకంటే నేను ఫేస్బుక్లో వాళ్ళ ఫ్రెండ్స్ని సెర్చ్ చేసి అరే వెళ్ళి చూడండి ఏమైంది, ఫోన్ లేపట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు కదా వీళ్ళు ఇట్లా చేసినారు, అప్పటి నుంచి ఆమె చాలా ఏడుస్తూ ఉండే అని చెప్పేసి. సో అలా అయింది మేడం. అప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ నుంచి నేను ఆమెని మళ్ళీ తీసుకుని వెళ్ళడం నా ప్లేస్కి, ఆమెను ఒక 1 వీక్ నాతో ఉంచుకొని కొద్దిగా మంచిగా చేసుకోవడము, తర్వాత మళ్ళీ బ్యాక్ పంపించడం నార్మల్ అయింది అప్పుడు. సో ఇది ఇప్పుడు ఈ టైం కాదు, ఆమె ఎనీ టైం ఇలా చేసాం. అందుకే మేము ఆ భయానికి మేము మొన్న ఆమె ఇంటికి వచ్చి ధర్నా చేసేసి ఏదో ధర్నా చేసినారు మేడం వాళ్ళు, మేము రావట్లేని 6 years అయింది మేడం, నాతో 6 to 8 months ఉంది. నేను ఒక అబ్బాయిగా నేను ఇంత పేషెన్స్ నేను చూపించినాను, వాళ్ళకి ఒక 1 day 2 days పేషెన్స్ లేదా మేడం? ఎంబటే మీరిద్దరూ లవ్ చేసుకున్నారండి, లవ్ చేసుకున్నారు, ఇరు పేరెంట్స్ని కూడా ఒప్పించే పెళ్లి చేసుకున్నారు, ఇరు కుటుంబాలని. అందరికీ ఇష్టమేనా? అందరికీ ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం మేడం, అందరికీ ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాము. అండ్ వాళ్ళు చెప్పే విధంగా ఇంత ఇచ్చినాము అంత ఇచ్చినాము అనేది వాళ్ళు ఇవ్వలేదు మేడం. వాళ్ళు 25 lakhs ఇచ్చారని వాళ్ళ మదర్ చెప్తున్నారు కదండి, 2 సార్లు ఇచ్చామని చెప్పి. ఓకే 25 lakhs అని చెప్పారు. ఇంకొకటి నేను ఇండియాకి వచ్చిన తర్వాత 80 lakhs అని చెప్పేసి కూడా ఇంకొక మాట కూడా చెప్పినారు. ఇంకోటి ఒక 30 lakhs పెట్టేసి పెళ్లి కూడా చేసినామన్నారు. 1 kg గోల్డ్ అని చెప్పినారు, 5 kgs వెండి అని చెప్పినారు, ఆడపడుచులకు సపరేట్గా ఇచ్చినామన్నారు. ఇవన్నీ ఎలా ఇచ్చినాడు ఒక ఎస్ఐ, నార్మల్ ఎస్ఐ, అప్పట్లో కానిస్టేబుల్ సింగిల్ ఇన్కమ్తోని ఎలా ఇచ్చినాడు, మాకు ఇచ్చినాడు అంటున్నాడు కదా, ఎలా ఇచ్చినాడు, అతను ఎప్పుడు సంపాదించినాడు, అండ్ ఇప్పుడు ఉన్న డూప్లెక్స్ ఇల్లు ఎట్లా కట్టినాడు, ఆ పక్కన ఉన్న 100 square yards ప్లాట్ ఎట్లా కొన్నాడు, అదే కాలనీలో ఇంకో వెనకాల 3 floors ఇల్లు ఆయన ఎట్లా కట్టినాడు, ఒక ఎస్ఐగా అప్పట్లో కానిస్టేబుల్గా ఎలా చేసినాడు. నా క్వశ్చన్ మేడం, ప్రూఫ్ ఏది ఉంది? నాకైతే ఇవ్వలే అంటు గోల్డ్ కానీ డౌరీ ఏమి ఇవ్వలేదా మీకు? నాకు డౌరీ ఇవ్వలేదు మేడం, లవ్ మ్యారేజ్ మేడం, నార్మల్గా రూపాయి కూడా ఇవ్వలేదా అండి? ఇవ్వలేదండి, ఇవ్వలేదు మాకు. మరి ఇవ్వకుండా అంత ఖచ్చితంగా మదర్ చెప్తున్నారు కదా, మేము ఇంత ఇచ్చామని చెప్పి చెప్తున్నారు కదా, మరి ఇవ్వకుండా అమ్మాయి వాళ్ళ మదర్ అదే అడుగుతున్నా మేడం, ఇచ్చిరని చెప్తున్నారు కదా, వాళ్ళని అడగండి. పెద్ద మనుషులు కూడా ఉంటారు కదా, నేను ఇక్కడ ఓపెన్గా చెప్తున్నా, పెద్ద మనుషులు కూడా ఉంటారు కదా. పెళ్ళి అంటే ఏదో మేము నలుగురం పోయేసి అయితే చేసుకోలే కదా, పెద్ద మనుషులు ఉంటారు కదా, పెళ్లిలో వచ్చిన వాళ్ళని, ఆ పెద్ద మనుషులని ఈ పెద్ద మనుషులని అడగండి. వాళ్ళు నిజంగా ఇచ్చినారా, 100 kilos ఇచ్చినారా, 1 kg ఇచ్చినారా లేదా, ఏడికని ఇచ్చినాడు. నాకు 80 lakhs అసలు ఏడికని ఇచ్చినాడు, అసలు ఎట్లా పాసిబుల్ అయింది నాకు 80 lakhs ఇవ్వడానికి? ఆయన ఇన్కమే అంత ఉండదు, 80 lakhs ఎప్పుడు సేవ్ చేసినాడు, ఆ ఇల్లు ఎట్లా కట్టినాడు, ఇంకో ఇల్లు ఎట్లా కట్టినాడు, పక్కన ప్లాట్ ఎట్లా కొన్నాడు, ఇవన్నీ ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ కదా. సెల్ఫ్ మీరు ఇవన్నీ ఉన్నాయని చెప్పి, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా డూప్లెక్స్ అని, ఇవన్నీ ఉన్నాయని చెప్పారు కదా, సో ఇంకా అదనంగా డబ్బులు కావాలి అని చెప్పి మీరు కానీ మీ అమ్మ నాన్న గారి ఆ పిల్లని హింసించడం కానీ చేశారా? ఇంకా మాకు డబ్బులు కావాలి అని చెప్పి. ఓకే, అయితే మేము 2020లో నేను యూఎస్ నుంచి, పాప జూలైలో పుట్టింది మేడం, జూలైలో పుట్టింది పాప, నేను ఆగస్టులో వచ్చినాను మేడం. మా పేరెంట్స్ కానీ నా వెల్ విషర్స్ కానీ ఏం చెప్పారంటే, అరే మా సికిందర్ నువ్వు పాప పుట్టింది కదా, ఇప్పటికైనా అమ్మాయి మారుతుంది, అమెరికాలో ఏమైందో మాకు తెలియదు, మేము లేము, ఇక్కడ మేము ఉన్నాము, నువ్వు రా, ప్రాబ్లం లేదు, ఏది అక్కడ జాబ్ ఇచ్చిపెట్టాయి, ఇక్కడ వచ్చి బిజినెస్ అయినా ఏదైనా చేసుకో, జాబ్ అయినా చేసుకో, నీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకో, కానీ ఫ్యామిలీతో ఉండురా, అట్లా బాగుంటుంది, ఇట్లా నువ్వు ఫ్యామిలీతో లేకుండా ఉంటే బాగుండదు, మాకు కూడా మంచిగా అనిపించట్లేదు, పాప పుట్టింది ఇప్పుడు మారుతుంది, 100% మారుతుంది, మేము అందరం ఉన్నాము రా అంటే, నేను అన్ని పెట్టుకొని నా వీసా 3 years ఉండే మేడం అప్పటికి కూడా, ఎందుకంటే అప్పుడే ఎక్స్టెన్షన్ అయింది నాకు. ఎక్స్టెన్షన్ అయినాక 3 years నా H1B వీసా చూపిస్తాను మీకు, ప్రతిదీ డాక్యుమెంట్ నేను విత్ ప్రూఫ్ చెప్తున్నాను, విత్ ప్రూఫ్స్ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను, మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి. అయితే నాకు వీసా ఉండగానే నేను ఇండియాకి వచ్చిన మేడం. ఇండియాకి వచ్చిన తర్వాత
మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, నేను మా మదర్. ఎందుకంటే మేము ఎంతసేపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రెస్పెక్ట్, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనే ఫ్యామిలీ మేడం మాది. మేము అసలు ఎవరితోనూ కూడా ఎక్కడ పోము. అయితే నేను మా మదరే వెళ్ళినాం, మా ఫ్యామిలీలో కూడా ఎవరికి చెప్పలేదు. వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మేడం ఆ అమ్మాయి ఏమంటుంది తెలుసా మేడం, నేను అబ్బాయితో ఉండను, నాకు ఇష్టం లేదు, ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే చూసుకోండి. అప్పుడు తను నేను వద్దు అనేసి అదే రోజు అన్నది. మాకేంటంటే పక్కన ఏమనుకుంటారు, పెళ్ళయి ఇప్పుడే అయింది, పాప పుట్టింది, పాప అన్యాయం అయిపోద్దేమో అని చెప్పేసి మా మదర్ అట్లా కాదమ్మా అని చెప్పేసి మా మదరు వాళ్ళ పేరెంట్స్ నేను కూడా ఉండి అట్లా కాదు, ఏం కాదు అని సర్ది చెప్పుకుంటే ఓకే అన్నది. అప్పుడు కూడా ఇంకో ఆడియో ఉంది, 2 years నాకు టైం కావాలన్నది చెప్పడానికి. అది కూడా ఆడియో అనిపిస్తాను మీకు. 2 years టైం కావాలన్నది, 2 సంవత్సరాలు కావాలన్నది కదా మేడం. నేను ఆయన పేషెన్స్గా వెయిట్ చేసినా కదా, వెయిట్ చేసినాను కదా మేడం. వాళ్ళు ఒక్క రోజు వెయిట్ చేయలేకపోయారా మా కోసము? మేము ఇంట్లో లేము, ఒక్క రోజు వెయిట్ చేయకుండా మా పరువు గంగలో కలిపేసినారు టెంట్ వేసేసి. 6 yearsలో 6 to 8 months నాతో ఉన్నా కానీ నేను అయినా వెయిట్ చేసినాను. బయట ఎవరికి చెప్పుకోలే, నా ఫ్రెండ్స్కి ఇప్పటివరకు తెలియదు, అప్పటివరకు కూడా నాతోనే ఉంటుంది అనుకున్నారు. నన్ను ఎంతమంది అడిగేవాళ్ళు, మీ పాప ఏ స్కూల్, ఏ క్లాస్ అంటే నేను ఏం చెప్పుకోవాలి? ఏదో చెప్పుకునేవాడిని నాతో లేకున్నా కానీ. అర్థం చేసుకోవాలి కదా. 1 dayలో ఇప్పుడు టెంట్ వేసేసి ఇంకా అయిపోయిన తర్వాత ఏమని పోతా, ఆమెతో ఏమని ఉంటా నేను? 50 members September 22nd 2024లో వాళ్ళు 50 members వచ్చినారు కదా మేడం. మీకు ఈ గొడవలన్నీ కూడా ఇండియా వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయా? అంటే మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యాయి? 2018 డిసెంబర్లో నా పెళ్ళి అయింది మేడం. నేను ఎంబటే వితిన్ 10 daysలో, మ్యారేజ్ అయిన 10 daysలో నేను యూఎస్కి వెళ్ళిపోయినాను. నేను యూఎస్లో జాబ్ చేస్తాను. ఈ అమ్మాయి కూడా రీసెర్చ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది. ఇద్దరం వచ్చేసింది. మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె వర్క్ ఆమె చేసుకుంది, నా వర్క్ నేను ఉన్నాను. నేను ఇద్దరము సపరేట్గా ఉండేవాళ్ళము. సో ఇక్కడ ఏమైందంటే మేడం, ఆమె అక్కడ ఉండడము, నేను ఇక్కడ ఉండడము, ప్లస్ అంతకుముందే రిసెప్షన్లో చిన్న గొడవలు అవ్వడము, ఏదో ఒక ఫోటోగ్రఫీ గురించి ఏదో అది చెప్తే మళ్ళీ అంటారు, నేను అంటాను మెంటల్లీ డిసార్డర్ అమ్మాయి అని అంటాను, మీరు అంటారు ఈ చిన్న విషయానికి ఇంత అయిందా అని మీరు అంటారు. రిసెప్షన్ రోజు మేడం అందరూ అట్లా లైన్లో వస్తున్నారు, వాళ్ళ రిలేటివ్స్ కూడా వస్తున్నారు. అయితే వాళ్ళ రిలేటివ్స్ ఆగినారు. మా పేరెంట్స్ ఉండి ఎవరో మనకి తెలిసిన కొద్ది పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే అటు నుంచి తీసుకొని వస్తారు. మీకు తెలిసిందే మన తెలుగు వాళ్ళ దాంట్లో ఎట్లా ఉంటుందో, అటు నుంచి తీసుకొచ్చి వీళ్ళని ఆపినారు. ఒక్కసారి కాదు 2 సార్లు ఆపాల్సి వచ్చింది. ఆపితే ఈ అమ్మాయి ఏమంటుంది, నేను ఇంకా ఫోటోలు దిగాను, నీతో అసలు ఫోటోలు దిగాను ఇప్పుడు అని చెప్పేసి అంటది. నేను వెళ్ళిపోయినా అక్కడి నుంచి. దాని బిఫోర్ కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మేడం. చెప్తే ఇది ఒక పెద్ద సినిమా అయిపోద్ది, 3 hours సినిమా అయిపోద్ది. నేను అన్నిటికీ ఓపెన్గా రెడీగా ఉన్నాను చెప్పడానికి. అయితే నేను ఆ రోజు కిందికి వెళ్ళిపోయినాను. ఆ రోజు ఫంక్షన్లో వచ్చిన వాళ్ళని కూడా అడగండి, నేను వెళ్ళిపోయినాను. తర్వాత మళ్ళీ నేనే అరే ఇది నా రిసెప్షన్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది ఎందుకు అని చెప్పి నేనే మళ్ళీ ఆమెను అడుక్కొని అందరిని అడుక్కొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ గ్రూప్ ఫొటోస్ దిగినా మేడం. అప్పటిదాకా నేను గ్రూప్ ఫొటోస్ దిగాను, అసలు నీతోనే అనేసి పెట్టేసింది. ఇంత చిన్నదానికి నేనేం చేయగలుగుతా మేడం? నేను ఇట్లా పెళ్ళికొడుకులాగా నేను కూడా నిల్చునే ఉంటాను కదా, నేనేం చేయగలుగుతా చెప్పండి? అట్లకైనా వస్తే దానికి కూడా నన్నే బ్లేమ్ చేసేసి నేను దిగానని చెప్పేసి మెంటల్లీ టార్చర్ చేసేస్తుంది మేడం. అసలు మెంటల్లీ టార్చర్ చేస్తుంది. అసలు చిన్నదానికి ఇంత ఇప్పుడు చిన్న గొడవలు అందరి ఇంట్లో అయితే నేను కూడా రెడీగా ఉన్నాను. ఆ అమ్మాయి అంటారు ఇంట్లో చెప్పుకోలేకపోయింది, ఆమె ఏం ఫేస్ చేస్తుందో ఏమో పక్కన పెడితే, మరి మీరు ఆమె దగ్గర నుంచి నేను ఇన్ని ఫేస్ చేస్తూ ఉన్నాను, మా అమ్మ నాన్నలు ఫేస్ చేస్తూ ఉన్నారు, లిటరల్లీ టార్చర్ పెడుతుందని చెప్పారు కదా, మరి మీరు ఇవన్నీ కూడా ఏ రోజైనా అమ్మాయి తరపు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడం? ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పారు. సో కూర్చొని మాట్లాడితే మీ వైపు నుంచి మాట్లాడే వ్యక్తి ఒక్కరు కూడా లేరంటారా మరి ఆ కుటుంబంలోని? వాళ్ళ ఫాదర్కే నేను ఎవ్రీథింగ్ చెప్పినాను. అక్కడే వాళ్ళ సపోర్టివ్గానే ఉండేవాడు. కానీ అతని చేతిలో కూడా ఏమీ లేదు అక్కడ మ్యాటరు. వాళ్ళ ఫాదర్ చేతిలో లేదు, నా చేతిలో లేదు, వాళ్ళ మదర్ చేతిలో లేదు, మా ఫాదర్ మదర్ చేతిలో లేదు, ఎవ్వరి చేతిలో లేదు. షీఈస్ దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. షీ నెవర్ లిజన్ టు ఎనీవన్. సింపుల్గా చెప్తున్నాను. ఆమె వినదు, ఆమెకి నచ్చిందే చేస్తుంది, ఆమెకి కావాల్సింది దక్కించుకోవడానికి ఏ లెవెల్లో అయినా వెళ్తుంది. సూసైడ్ అనేది ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ మీ అత్తమామ అంటే మీకు ఏదైతే ఉన్నదో ప్రాపర్టీస్ కావచ్చు ఏదైనా సరే ఆబ్వియస్లీ మీకు వచ్చిందంటే అది మీ వైఫ్ కి కూడా వచ్చినట్లే కదా. సో ఈ చిన్న లాజిక్ ఆమెకు తెలియదు అంటారా? దట్టు ఆమె ఒక డాక్టర్, ఈ లాజిక్ తెలియకుండా ఇప్పుడు ఇంత రాదాంతం చేసిందంటారా మరి కేవలం ఆస్తి కోసం? అయితే మేడం ఇదే సింపుల్ థింగ్. మొన్న 50 members వచ్చిండ్రు కదా September 22nd 2024 అని చెప్తున్నాను క్లియర్గా. దాని వీడియోస్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. అయితే ఆ రోజు నేను చెప్పాను ఏమని, నేను కలిసి ఉంటాను బట్ ఆ అమ్మాయి మారాలి. ఎందుకంటే దాని బిఫోర్ ఇయర్ కలిపినారు యాక్చువల్గా.
మా తాతయ్య సంజయ్ రెడ్డి తాతయ్య అని చెప్పేసి అతనే నన్ను కన్విన్స్ చేసినాడు. అరే ఇంకో అమ్మాయి వచ్చినా కానీ ఇలానే ఉంటుండొచ్చరా, ఒక ఛాన్స్ ఇవ్వు. ఇది ఎందుకంటే అప్పుడు 2020లో నేను మా మదరే వెళ్ళినాము, అప్పుడు ఎవరికి చెప్పుకోలేము. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ మనది, రెస్పెక్ట్ సొసైటీ అని చెప్పేసి మేము ఎవరికి చెప్పుకోలేదు. 2023లో ఓపెన్ అప్ అయిపోయింది. ఓపెన్ అప్ అయిపోయాక మా తాతయ్య ఉండేసి మధ్యలో ఉండేసి, అరే మేము అందరం ఉన్నాం ఈసారి, మీరు ఎవరు చెప్పుకోకపోతే ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి సెట్ చేసినారు. సరే నేను కూడా అది ఇప్పుడు ఎందుకు ఇదంతా డిస్టర్బెన్సెస్ అయ్యేలాగా ఉన్నాయి, సరే ఓకే మనము సరే ఒకసారి కలిసి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసినాం మేడం. ట్రై చేసినాక ఒక 5 months గొడవలతో అట్లా ఇట్లా గడిపినాము. సరే చిన్న చిన్నవి నడుస్తూ ఉంటాయి కదా అని ఒక 5 day వెళ్ళిపోయింది మేడం. ఇప్పుడు ఈవినింగ్ మా పాప బర్త్డే, చెప్పాను కదా, ఫస్ట్ బర్త్డే మమ్మల్ని చేయనీయలేదు, సెకండ్ బర్త్డే చేయనీయలేదు, థర్డ్ బర్త్డే లక్కీగా మా ఇంట్లోనే ఉంది మా పాప మాతో. థర్డ్ బర్త్డేకి చేద్దాము అని అంటే ఈవినింగ్ బర్త్డే ఒక 100-150 మెంబర్స్కి చెప్పాము. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి మార్నింగ్ వెళ్ళిపోయింది గొడవపడి. అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ మేడం. ఇప్పుడు ఈవినింగ్ ఫంక్షన్కి వస్తారు రిలేటివ్స్, ఆ అమ్మాయి సడన్గా వెళ్ళిపోయి మధ్యాహ్నం వరకు మాకు రీచ్ కాలేదు. వాళ్ళ మామయ్య అనంత్ రెడ్డి అతని పేరు, గోల్డ్ షాప్ ఉంటుంది వాళ్ళకి, కావాలంటే వెరిఫై చేసుకోండి, నా దగ్గర ఆడియో క్లిప్పింగ్ కూడా ఉంది. ఓకే, అతను ఏమంటాడు నాకు ఫోన్ చేసి, సికిందర్ కొద్దిగా వచ్చి తీసుకొని అంటాబో అని అంటే, నేను అన్న మామయ్య నాకు ఏం సంబంధము, ఆమె ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్, ఈవినింగ్ ఫంక్షన్ పెట్టుకొని ఫంక్షన్ అన్నీ బుక్ చేసుకున్నాము, అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ ఆమె సడన్గా వెళ్ళిపోయి నన్ను రమ్మంటే నేను ఎందుకు రావాలి మామయ్య, ఎట్లయితే ఆటోలో వెళ్ళిపోయిందో అట్లే రమ్మనండి అన్న. సరే ఇంకా ఆమె ఇన్నది సికిందర్, ఆమె మెంటాలిటీ నీకు తెలుసు కదా అని అంటే, మామయ్య మీరు నాతో ఒక 10-15 times మాట్లాడి ఉంటారు, ఆ అమ్మాయి అయితే మీతో చిన్నప్పటి నుంచి ఉన్నది కదా, మీ మాటనే ఈనకపోవడం ఏంటి, మీరు చెప్పుకోవచ్చు కదా అని. ఆమె వినదు, సారీ సికిందర్ తెలిసిందే, నువ్వే కొద్దిగా వచ్చి అడ్జస్ట్ అవ్వు అని చెప్పేసి నన్ను వచ్చి తీసుకుని ఉన్నాను. సరే ఇంకా తప్పుతుందా, మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సరే అని చెప్పేసి వెళ్ళినాము, తీసుకొని ఇంటి పైకి పోయినాను. సరే రమ్మన్నాను, వచ్చింది. ఒకసారి వచ్చిన తర్వాత ఫంక్షన్ స్మైల్తో చేసినాను మేడం. ఎందుకంటే మా పాప ఫస్ట్ బర్త్డే, నేను ఇప్పటివరకు ఒక ఈవెంట్ కూడా చేయలే, మా పాపకి చేయనియలేరు వాళ్ళు. లాస్ట్కి వాళ్ళు పుట్టెంటుకలు తీసేది కూడా మాకు చెప్పకుండా చేసేసుకున్నారు. ఇవన్నీ ఏదైనా పాపని మీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు, దూరమే చేసినారు. కానీ నేను పాపని పుట్టినప్పటి నుండి ఇష్టపడుతూనే ఉన్నాను. వాళ్ళు నిన్న నన్ను నా క్రెడిబిలిటీ గురించి కూడా అన్నారు, నీకు పాప అంటే ఏమి ఇష్టం అసలు, నువ్వు ఇన్సూరెన్స్ కట్టినా అంటున్నావు, ఏది చూపెట్టు అని అన్నారు. చూపిస్తాను నేను, ఆ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది, ఏం హైడ్ చేయాల్సిన పని లేదు. నేను పాలసీ పే చేసినాను, ఐసిఐసిఐ స్మార్ట్ చైల్డ్ కేర్ ప్లాన్, అది 25 years, అది ఎవ్రీ మంత్ 10,000 పే చేస్తాను. 2021 February నుంచి స్టార్ట్ అయింది, అది ఇప్పటికీ పే చేస్తూనే ఉన్నాను. దాంట్లో అరౌండ్ ఇప్పటికీ సమ్వేర్ అరౌండ్ 5.7 lakh ఏమో ఉంది. అది 25 years అయ్యే వరకు నీకు లంసమ్గా 3-4 CR వస్తుంది. అది అర్థం చేసుకోవచ్చు కదా. వీళ్ళు ఈ 1 acre, 1/2 acre, 2 acres నా థాట్ ప్రాసెస్లో లేరు మేడం. వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు మనతో మంచిగా ఉండి ఏదైనా చేసుకుంటే మనం ఎంతైనా చేయగలుగుతాము. సరే ఇదంతా పక్కన పెడితే, ఇన్ని రోజులు అంటే ఏదైతే ఫోన్లో చెప్పిందో మీ వైఫ్, ఇట్లా మీ అమ్మగారు ఇట్లా చేస్తున్నారని కానీ, లేకపోతే మీ నాన్నగారు ఇట్లా చేస్తున్నారని కానీ మీకు ఎప్పుడైనా ఫోన్ చేసుకొని చెప్పింది? ఎందుకంటే మీరు ఇక్కడ ఉండట్లేదు, మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్పిందే ఈ విధంగా ఉంది అని చెప్పి? నాకు ఫోన్ చేసింది మేడం, చేసింది, నాకు ఫోన్ చేసింది. ఒకసారి ఏమని చేసింది అని అంటే, సన్నీ ఇట్లా నాకు ఇబ్బంది అవుతుంది, ఇట్లా మీ సిస్టర్ వస్తుంది, ఇట్లా మా సిస్టర్ పాప పుట్టింది, డెలివరీకి వచ్చింది, బాబు పుట్టిండు, పేరు సూర్య. ఇప్పుడు నేను ఎట్లా, ఇప్పుడు అది నా హౌస్ కాదు, మా పేరెంట్స్ 30 years బ్యాక్ కట్టుకున్న హౌస్ అది. మెల్లిమెల్లిగా ఎట్లా డబ్బులు ఉంటే అట్లా కట్టుకున్న హౌస్ అది 30 years బ్యాక్. అంటే నేను చిన్న పిల్లోడిని. ఇప్పుడు మా సిస్టర్ ఇంటికి వస్తే నేను వెళ్ళిపోని ఎట్లా చెప్తాను మేడం, ఎట్లా చెప్తాను? మీరు ఒకసారి నాకు ఫోన్ చేసి వెళ్ళిపోమని చెప్పు అంటది. ఇప్పుడు డెలివరీకి వచ్చిందంటే ఎవరు అలా చెప్పరు కదా. ఇప్పుడు నార్మల్గా పెళ్లి చేసుకొని హస్బెండ్ని అక్కడ కాకుండా ఎవ్రీడే మీ ఇంట్లోనే ఉన్నదే అంటే ఆబ్వియస్లీ క్వశ్చన్ చేస్తారు కదా, ఎందుకు ఉంటుంది, తనకి పెళ్ళి అయింది కదా, వెళ్ళాలి కదా అని క్వశ్చన్ చేస్తారు కదా. డెలివరీకి వచ్చినప్పుడు చేయరు కదా. ఓకే, డెలివరీ అయింది, బాబు పుట్టినాడు. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా చెల్లి. సో షీఈ్ ఏ సీనియర్ డెవలపర్ 3 role అనుకుంటా. సో షీ విల్ బి వెరీ బిజీ. సో తనకి కొద్దిగా హెల్ప్ కావాలి అని చెప్పేసి, ఎందుకంటే బాబు పుట్టి అప్పుడే హ్యాండిల్ చేయలేం మేడం, ఒకప్పుడులా కాదు.
ఇప్పుడున్న జనరేషన్లో హ్యాండిల్ చేయడం, బేబీస్ని కానీ హ్యాండిల్ చేయడం కొద్దిగా కష్టం, మదర్స్ లేకపోతే. సో అలా ఒక 3 months ఉన్నారు. వీళ్ళకి అంత ఓపిక లేకుండా అంత జెలస్ ఎందుకు మేడం, ఎంబట్టే వెళ్ళిపోవాలి అనేది జెలస్ ఎందుకు? నాకు ఫోన్ చేసేసి వెళ్ళిపోమని చెప్పు అని అన్నది. నేను చెప్పలేను. 3 months అయింది మేడం అప్పటికి. డెలివరీ అయింది 3 months అయింది. అయితే నన్ను వెళ్ళిపోమని అన్నది. నేను చెప్పలేను, ఆ హౌస్ నాది కూడా కాదు, మా పేరెంట్స్ది హౌస్ అది. నేను కూడా మా చెల్లె ఎట్లా వచ్చి ఉన్నదో నేను అలానే ఉంటున్నాను. రేపటి నాడు నా బిజినెస్ వర్కౌట్ అయితే నేను కూడా ఇంకా వేరే ఇల్లు కొనుక్కుంటాను, నేను కూడా మూవ్ ఆన్ అయిపోదాం మనము, అప్పటిదాకా వెయిట్ చేయ, కొద్దిగా పేషెన్స్ ఉంచు అని అన్న. లేదు అని ఎంబట్టే మా చెల్లి వాళ్ళ అత్తమామ ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ కొట్టేసింది ఎంబటే. మీరు ఎట్లా తీసుకుపోరు, ఎందుకు తీసుకుపోతలేరు? అంత పేషెన్స్ లేకుండా అట్లా మాట్లాడితే మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీలో ఎలా డిస్టర్బెన్సెస్ అవుతాయి అండ్ మా ఇంట్లో ఎట్లా డిస్టర్బెన్సెస్ అవుతాయి? అది ప్యాచప్ అయ్యే స్కోప్ ఉంటుందా? అసలు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందే మనం కదా, కొద్దిగా ఓపిక పట్టొచ్చు కదా. ఏమైనా సంవత్సరాలు అయిపోయిందా? నువ్వు వచ్చే 3 నెలలు అయింది. అసలు మా చెల్లి ఆమెతో మాట్లాడుకోరు సింపుల్గా. మీరు ఇక్కడ ఉండరు కదండి, మీరు ఇక్కడ ఉండరు కాబట్టి ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటన్నది మీకు తెలియదు కదా, ఎందుకంటే ఫేస్ చేసేది మీ వైఫ్ కాబట్టి. ఇలాంటి పరిస్థితులు మీకు చెప్పినా అర్థం కాదు, మీరు ఉండట్లేదు కాబట్టి నోటి మాట ద్వారా అట్లా ఏముండదు, తీసుకో అత్తనే కదా లేకపోతే ఆడపడుచునే కదా అని చెప్తారు. కానీ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి ఫేస్ చేయలేకపోయి ఉండొచ్చు కదా, అలాంటి పరిస్థితులు ఏర్పడి ఉండొచ్చు కదా. లేదు మేడం, మా సిస్టర్ షీఈ్ వెరీ క్వైట్. ఓకే, షీఈ్ వెరీ క్వైట్ అండ్ షీఈ్ సో హార్డ్ వర్కింగ్. తను చాలా మంచి రోల్లో ఉంది ఇప్పుడు సాఫ్ట్వేర్లో, చిన్న స్టెప్స్ వేసుకుంటూ చాలా మంచి రోల్లో ఉంది. షీఈ్ ఇన్స్పిరేషన్ టు మీ, టు బీ ఫ్రాంక్. సో తన వర్కే ఉంటుంది మేడం, ఎందుకంటే తను వర్క్ చేసుకోలేక అంత టైం లేకనే మా మదర్ హెల్ప్ తీసుకొని ఉన్నది. ఓకే, సో తన వర్కే సరిపోద్ది మొత్తం. అసలు ఈ అమ్మాయితో వచ్చేసి అంత గొడవపడి అంత ఇది లేదు. ప్లస్ అక్కడ నాకు కంప్లైంట్ చేసింది కూడా అది కాదు, ఆమెను వెళ్ళిపోవాలి. ఎందుకు అని అంటే ఇక్కడ ఆమెకి పిల్లలు ఇప్పుడు 3 months ఓల్డ్ బేబీ మా చెల్లి వాళ్ళ బాబు. ఓకే, మా పాప అప్పటికే సమ్మర్ అరౌండ్ 3 ఒక 1.5 year బ్యాక్. సో నవ్ షీ ఈజ్ 4.5 years, సో మేబీ 3 years. ఆ టైంలో షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్. ఎవరు? మా పాప విహా. నేను విహాన్ని చూడము అని అనలే. అయితే కొద్దిగా అక్కడ ఎక్స్ట్రా కేర్ తీసుకునే వరకు ఇక్కడ మండిపోయింది జెలస్. అసలు జెలస్, నార్మల్ జెలస్ కాదు. ఆమె ఒక గైనకాలజిస్ట్ కదా, ఆమెకి తెలియదా ఎలా ఉంటుంది ఏంటి అనేది? ఇప్పుడు నార్మల్ వ్యక్తి అంటే ఓకే, గైనకాలజిస్ట్ అయ్యుండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, డెలివరీ అయిన మనిషికి ఏ విధంగా ఉంటుంది, బేబీని ఏ విధంగా కేర్ చేయాలన్న సింపుల్ లాజిక్ తెలియదు అంటారు మీ వైఫ్కి? తెలుసు, కానీ తెలుసు కానీ ఆమెకి మెంటలీ డిసార్డర్. చెప్పినాను కదా, ఆమెకి ఏం మాట్లాడుతుందో తెలియదు. ఆమె అనుకున్నది సాధించాల్సిందే. ఎందుకంటే నాకు చెప్పింది కదా కంప్లైంట్. సో వెయిట్ చేయొచ్చు కదా, ఒక 2 days. నేను నెల్లూరులో ఉన్నాను. ఒక 1 week అక్కడ ఉండి 1 week ఇక్కడ ఉంటాను. ఓకేనా? సో నేను వచ్చే వరకైనా వెయిట్ చేయొచ్చు కదా, నాతో పర్సనల్గా డిస్కస్ చేయొచ్చు కదా, లేకపోతే నాతో కాకపోతే మా పేరెంట్స్తో డిస్కస్ చేయొచ్చు కదా, లేకపోతే మీ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి డిస్కస్ చేయొచ్చు కదా. ఎంబట్టే నువ్వు వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేసి వాళ్ళ అత్తయ్యని తిట్టినవు అని అంటే నువ్వు ఎంత అన్ఫిట్టో నువ్వు తెలుసుకో ఒక్కసారి. నువ్వు ఎంత అన్ఫిట్ యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా ఒక్కసారి ఆలోచించు. అంతే కదా మేడం? ఎంబట్టే చేసిందా లేదా ఆమెనే అడగండి. అంటారు మరి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం కావాలనుకుంటున్నారు అంటే మేడం, వాళ్ళ పెద్ద మనుషులతోనేమో ఎకరాలు అడుగుతున్నారు. ఇన్ని ఎకరాలు కావాలి, ఇంత క్యాష్ కావాలి. ఆమె పేరుని అడుగుతున్నారా? పాప కోసం అడుగుతున్నారు. మొన్న 50 members వచ్చినప్పుడు ఆమె కూడా ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఒక్క నిమిషం సైలెంట్ వెయిట్. సో వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అడుగుతున్నారు. ఈ అమ్మాయితో ఏం చెప్పిస్తున్నారు ఆ రోజు, అండ్ ఇందాక ఆడియోలో ఇంకో ఆడియో కూడా ఉంది, నేను ఆ అబ్బాయితో ఉండను అని చెప్పేసి 50 చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరే అన్నారు కదా వాళ్ళ ఫాదర్ కి బానే ఉన్నాయి ఆస్తులు, అవి డూప్లెక్స్ ఇల్లులు ఉన్నాయి, ల్యాండ్లు ఉన్నాయి అని అంటున్నారు కదా, మరి అన్నున్న వాళ్ళకి మళ్ళీ దట్టు మీ వైఫ్ వస్తుంది కదా మేడం. నేను నిన్ననే చెప్పాను మీకు, ఒక లెక్క చెప్పినాను. 1 year సంపాదించాలంటే 20 years టైం పడుతుంది అని చెప్పాను నేను. అవునా? ₹1,00,000 ఆయనకు జాబ్ వచ్చేది ₹1,00,000 లేవు ₹1,50,000, ఐ డోంట్ నో ఎంతైనా ఉండొచ్చు. ఒక నార్మల్గా నాకు ఒక 1 lakh వస్తుంది అనుకోండి, 50,000 సేవ్ చేసినా కానీ నేను 20 years పడుతుంది మేడం 1 yearకి. ఇక్కడ ఈజీగా దౌర్జన్యం చేస్తే వస్తుంది కదా మేడం. మా పేరెంట్స్ కష్టపడ్డారు కదా 30 ఏళ్ళ నుంచి.
చూడండి వాళ్ళని 30 years నుంచి వాళ్ళు కష్టపడి సేవ్ చేసుకున్నది అమౌంట్ ఎంబటి వచ్చేసి ఇలాంటి వాళ్ళు వచ్చేసి ఆ దర్పల్లి రాజశేఖర్ కార్పొరేటర్ ఉన్నాడు కదా, ఆయనకేముంది, ఆయనకేమన్నా మధ్యలో ఇస్తున్నారేమో వీళ్ళు ఏమన్నా, నాకు తెలిసి ప్రతి దానికి వస్తారు, ఎంత ఇస్తావు అని దౌర్జన్యం చేస్తారు. నిన్న మీరు ఒక వీడియో క్లిప్పింగ్లో కూడా చూసి ఉంటారు ఆయన ఎట్లే గుర్తున్నాడు మా పైన అని చెప్పి. 2 ఎకరాల గురించి మాట్లాడుతున్నాడు కదా, 2 ఎకరాలు మా ఫాదర్ ఇస్తా అని చెప్పినాడు కదా, 2 ఎకరాలు ఇస్తా అన్న తర్వాత 2 ఎకరాలు ఎట్లయితుంది, వాళ్ళు ఒప్పుకున్నారా, వాళ్ళు ఒప్పుకోలేదు, ఇంకా కావాలి, పిల్లకే రాసి అంటే పిల్లకే రాసిస్తా అని అన్నాడు. మా పాపకే రాసిస్తామంటున్నాం, మేము అమ్మాయికి ఇస్తామని ఇప్పుడు కూడా అనలే, పాపకే రాసిస్తాం, బికాజ్ షీఈ్ మై చైల్డ్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఫ్యూచర్లో కూడా ఐ టేక్ కేర్ ఆఫ్ హర్. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు అయిపోయింది ఈ అమ్మాయితో నాకు గొడవైంది అని అంటే ఈ పాప నిన్ను అట్లా వదిలేసాను నేను కూడా అనట్లే. నేను షీఈ్ మై చైల్డ్. ఎందుకంటే నేను అవన్నీ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను, నాతో మాట్లాడకపోయినా నా పాలసీస్ కానీ ఇవన్నీ కంటిన్యూ చేస్తాను కూడా. ఓకే, మా ఫాదర్ ఇస్తాను అన్నాడు కదా, మళ్ళీ ఆ పెద్ద మనిషి దర్పల్లి రాజశేఖర్ అనే అతను కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, అతను వచ్చేసి ఎలా దౌర్జన్యం చేశాడంటే 2 ఎట్లీస్తో ఇంకా అని చెప్పేసి కొట్టేలాగా మాట్లాడుతున్నారు. విన్నారు కదా, రాశి అంటున్నాడు. ఆయన సొమ్మేం పోయింది మేడం, కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది. ఇప్పుడు నాకు 2 సిస్టర్స్ మేడం, ఒక సిస్టర్ యూఎస్లో ఉంటారు, ఒక సిస్టర్ ఇక్కడ ఉంటారు, నేను, మా పేరెంట్స్. మరి ఇప్పుడు ఎవరికి ఏది డివైడ్ కాలేదు, మా షేర్ ఏది మా ఫాదర్ దగ్గరను, మా ఫాదర్ అండ్ మా మదర్ పేరు మీదనే ఉంది, వాళ్ళ పేరు మీదనే ఉంటే వాళ్ళు ఎవరిని ఇంకా డివైడ్ చేయలేదు. సరే, ఇప్పుడు అక్కడ ఉంది అని చెప్పేసి మొత్తం నాకే రాసి అంటే వాళ్ళేమైపోవాలి. ఇప్పుడు వాళ్ళు అడగరా మేడం, మేము కట్నం ఇస్తామని చెప్పేసే కదా మ్యారేజ్ చేసాము, ఇంత ఇస్తాము, ఇప్పుడు గర్ల్స్కి కూడా ఈక్వల్ షేర్ ఉంది అంతే కదా, వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వాలి కదా మేడం. వీళ్ళే మొత్తం షేర్ అడిగితే ఎట్లా మేడం, ఇంకా అంటే నేనేమైపోవాలి, మా పేరెంట్స్ ఏమైపోవాలి. ఆల్రెడీ ఇల్లును కబ్జా చేసేస్తున్నారు, ఇప్పుడు ఇల్లులో దౌర్జన్యం చేస్తున్నారు. మా ఇంటికి మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామండి. ఎందుకు తెచ్చుకుంటారండి, ఒక ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకుంటారు ఎవరైనా, వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం, ఇంక్లూడింగ్ ప్రణీత నేమ్ ఉంది, నేను అది కూడా ప్రూఫ్ చూపిస్తాను. ఆ ఇంజక్షన్ ఆర్డర్కి ఒక్కరు కూడా కోర్టు నుంచి తీసుకున్నందుకు రెస్పెక్టే లేదు దానిపైన. చూడండి సార్, ఇది ఇంజక్షన్ ఆర్డర్, యాడ్ ఇంటరిమ్, ఆ అమ్మాయి పేరు కూడా ఉంది క్లియర్గా, వాళ్ళ ఫాదర్ నేము ప్రవీణ్ రెడ్డి, వాళ్ళ అన్నయ్య జగన్, అతనే అడ్వకేట్. నిన్న మాట్లాడుతూ ఉన్నాడు వీడియోలో అన్ని అబద్ధాలు మాట్లాడుతూ. నేను ప్రతిదీ చూపిస్తున్నా, వాళ్ళని చూపించి మాట్లాడమనండి. వాళ్ళు ఎంతసేపు మా మదర్ని ఒక ఇది చేసేసి మా మదర్ కొద్దిగా ఓవర్గా కొన్నిసార్లు మాట్లాడింది. నేను అనట్లేదు, మాట్లాడలేదు అనలేదు, తిట్టలేదు అనలేదు. ఎందుకంటే అదొక లోపల ఒక అది ఉంటుంది మేడం వాళ్ళకి. ఎందుకంటే కష్టపడి 30 ఏళ్ళు కష్టపడి ఉన్న ఇంట్లో వాళ్ళు ఎవరో వచ్చి దౌర్జన్యంగా మన పైన చేసి మేము 2 months లేము మేడం, 2 months లేము, ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని వచ్చినాం, అయినా సరే మమ్మల్ని మా ఇంట్లో ఉండనియట్లేరు. ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ క్లియర్గా రాసి ఉంది చూడండి, grant expertise, add interim injection, restraining the respondents, defendants, their men, assignees, agents and persons from making any nuisance in front of the suit scheduled property till disposal of the suit. క్లియర్గా ఉంది కదా మేడం, మాకు ఇంజక్షన్ ఆర్డర్, న్యూసెన్స్ చేయొద్దు, మా ఇంటికి ముందుకు రావద్దు, ఎవరు గుండాలు రావద్దు, వాళ్ళ మెన్ రావద్దు, వాళ్ళ పేర్లు కూడా చూసినారు కదా, ఇంక్లూడింగ్ వాళ్ళ అడ్రసెస్ కూడా. ఇది చూడండి మేడం, కోర్టు నుంచి వచ్చింది. ఇది వచ్చినాక కూడా నిన్న మా పేరెంట్స్ని చితక బాదినారు మేడం. మొన్న ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని సైడ్ ట్రాక్ చేసి మా పేరెంట్స్ని చంపి ఆస్తి కాజేయాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్. ఇంత దారుణమా మేడం, పైసల కోసము? నేను లేను మేడం, నేను ఉండట్లేను. లాస్ట్ 6 months నుంచి నేను ఇక్కడ మా పేరెంట్స్తో ఉండట్లేను. మా పేరెంట్సే నువ్వు రాకరా బాబు, నువ్వు వస్తేనే ఎక్కువ గొడవలు అవుతున్నాయి, నువ్వు వస్తే ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి వచ్చేసి ఈడ మమ్మల్ని ఇది చేస్తూ ఉన్నారు, ఆ అమ్మాయి వేధింపుల కేసును మా పైన పెడుతుంది, మేము మా పైన మా దగ్గరికి రాకమ్మా ప్లీజ్, మీ ఆయన కూడా లేడు, అక్కడ మీ ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళు, లేదంటే కోర్టులో ఆల్రెడీ కేసు పెట్టినాడు కదా అక్కడ ఫైట్ చేయమ్మా, మా దగ్గరికి వచ్చి ముసలోళ్ళ పైన ఎందుకమ్మా నీ ప్రతాపము, మీ డాడీ ఎస్ఐ దర్పల్లి రాజశేఖర్ కార్పొరేటరు, దర్పల్లి రాజశేఖర్ కింద ఉండే మా బామడిది ప్రవీణ్ రెడ్డి 60 వాడు గుండా, డాక్టర్ అని తెలుసు. డాక్టర్ ఫస్ట్ కూడా చదువుకోవడానికి గుల్బర్గాలో పేమెంట్ సీటు, సోలాపూర్లో పేమెంట్ సీటు, అమెరికా ఆమెకి రాలేదు, ఆమెకి నేను ఫీజు కట్టకుండా పంపించేసినామని చెప్పేసి వీడియోలో చెప్తున్నారు. ఆమె నా ప్లేస్కి మూవ్ అయిన తర్వాత వాళ్ళ వీసా డిపార్ట్మెంట్కి చెప్పకుండా నా దగ్గరికి మూవ్ అయింది కాబట్టి వాళ్ళ వీసా డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించేసినారు. నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి అని చెప్తే వెళ్ళిపోయింది ఆమె. నేను ఫీజు కట్టక కాదు, ఆమె ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేసేది. షీ డజంట్ ఎర్న్ ఎనీ మనీ, షీ యూస్ టు స్టే ఆన్ మీ.
ఆమె సడన్గా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇండియాకి వచ్చినాక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తే 1 ఇయర్ తర్వాత నేను వచ్చినాను. అప్పుడు ఆ 1 ఇయర్ కూడా మేము మాట్లాడుకోలేదు. మా మధ్యలో గొడవలు ఉండే, ఎప్పుడు గొడవలు ఉండే.